నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించేందుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో జువ్వలదిన్నెకు రానున్నారు. జగన్మోహన్ రెడ్డి రానున్న సందర్భంగా హెల్ప్యాడ్ కు అనువైన స్థలం గుర్తించడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టేందుకు వైసీపీ నేతలు సిద్దమయ్యారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు తలసిల రఘురాం, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యకారులు, స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి హెల్ప్యాడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో జిల్లా పర్యటనకు వస్తున్నారని వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించి మత్స్యకారుల సమస్యలను జగన్ తెలుసుకుంటారని పేర్కొన్నారు. మత్స్యకారులతో మమేకమై వారితో ముఖాముఖి అనంతరం జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి భరోసా కల్పించనున్నారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మత్స్యకారులకు, మత్స్యకార కుటుంబాలకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత స్థానిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక సంఘటనలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయన స్పందించి మత్స్యకారులందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ముందస్తు కార్యక్రమాలు, సన్నాహ కార్యక్రమాలు వచ్చేటప్పుడు హెలిప్యాడ్ కి సంబంధించినటువంటి ప్రాంత పరిశీలన, మత్స్యకారులతో మాట్లాడడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన, ఇవన్నీ కూడా ఏ విధంగా చేపట్టాలనేటువంటి ఆలోచనతో మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి తలసిల రఘురాం గారు, అదేవిధంగా మరొక సోదరుడి శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ రోజు రావడం, వాటికి సంబంధించి పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది.